కదాచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరంత్యపకారానాం శతమప్యాత్మవత్తయ. శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉపకారం చేస్తే మాటి మాటికి స్మరణ చేస్తాడు. ఎవరు అపకారములు వందల కొలది అపకారములు చేసినా దాన్ని లెక్క చేయడు. ఎందుకంటే ఇంద్రియాలు జయించిన వాడు తత్వజ్ఞాని కావున అజ్ఞానులు దూషించిన అపరాధములు చేసిన అపకారములు తలబెట్టిన లెక్క చేయడు. జితేంద్రుడు అయినందువల్ల శ్రీరామచంద్రుడు సుగుణ సంపన్నుడు. శ్రీరామచంద్రుడు ఆనంద పారవశ్యంలో ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ తిరుగుతుంటాడు. దశరథ మహారాజుకు పట్టలేనటువంటి ఆనందం కలిగింది. ఏమిటి, ఎవ్వరు ఏమన్నా సరే ఆనంద పారవశ్యంలో ఉంటాడు శ్రీరామచంద్రుడు. ఇది ఏమిటి? ఇట్టి రామునికి నేను రాజాభిషేకం చేయాలి, యువరాజ పట్టాభిషేకం చేసి నేను వానప్రస్థాశ్రమం స్వీకరించాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు. రాముని యొక్క సుగుణాలు చూసి లోలోన మురిసిపోయేవాడు దశరథ మహారాజు ఆనంద పారవశ్యంలో. ఒకరోజు అర్ధరాత్రి వేళలో దప్పికైంది, దూపైంది. ఆ చెంబును అక్కడ రాత్రివేళ అక్కడ పెట్టుకొని నీరు త్రాగాలని కొన్ని చెంబు పెట్టుకొని ఉన్నాడు. అక్కడ ఆ కలశమును తీసుకొని జల కలశమును తీసుకొని ఆ చెంబును తీసుకొని నీరు త్రాగుతూ ఉన్నాడు దశరథ మహారాజు నీరు తాగుచుండగా చెంబు జారి కింద పడింది. ఆ నీటి చెంబు, ఆ పాత్ర జలపాత్ర ఆ జలమును స్వీకరించుచుండగా జారి కింద పడినందువల్ల నీరు త్రాగుతున్న చెంబునే కాపాడుకోలేదు. దప్పికైంది, దూపైంది, నీరు త్రాగుతున్నాను. ఆ జలపాత్రనే చేతిలో పట్టుకోలేని రక్షించుకొని దీనస్థితిని పొందినాను. వృద్ధాప్యం వచ్చింది నాకు. ఇంకా ఎందుకు ఈ రాజభారం, నేను మయ్యాల రామచంద్రునికి అప్పచెప్పుతానని చెప్పి అర్ధరాత్రి వేళ నిర్ణయించుకున్నాడు దశరథ మహారాజు. రామునికి యువరాజు పట్టాభిషేకం చేయాల రేపే అని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి వేళ జరిగింది. వెంటనే రథారూఢుడై సుమంతుని ఎంట పెట్టుకొని వెంటనే రథారూఢుడై వెళ్ళినాడు. వశిష్ఠ మహర్షి యొక్క పాదపద్మంలో ఆయన పడి రామునికి పట్టాభిషేకం నిర్ణయించండి మహర్షి అంటే లోలో నవ్వుకున్నాడు. లోక కళ్యాణార్థ నిమిత్తమై రాముడు ధర్మస్థాపన చేయటి నిమిత్తం ముహూర్త నిర్ణయం చేసినాడు. అందరికి ఆజ్ఞాపించినాడు. మొత్తం అయోధ్య నగరం అంతా అలంకరిస్తున్నారు. కౌశల్యకు చెప్పినాడు ఈ విషయం. ఎందుకంటే పట్టపురాణి ఈ విషయం చెప్తే ఆయన కూడా ఇల్లంతా కూడా అలంకారం చేసుకుంది. యజ్ఞం చేయాలా, నా తండ్రి యువరాజు కానున్నాడు, దేశాన్ని ఎలనున్నాడని చెప్పి తన తల్లి ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది. అప్పుడు అందరూ సుమిత్రాద అందరూ ఆనంద పారవశ్యంలో కైకగూడంగా ఈ విషయం తెలిసి ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది. అంతులేని ఆనందంలో ఓలలాడుతున్నది. అప్పుడు మంథర ఉండి, ఎందుకమ్మా ఆనందపడుతున్నావు? నీ కుమారులు ఇక్కడ లేని భరతుడు శత్రుఘ్నుడు ఇక్కడ లేని సమయంలో యువరాజు పట్టాభిషేకం చేస్తున్నాడు నీ పతిదేవుడు దశరథ మహారాజు అని చెప్పి ఏదేది చెప్పుతుండగా ఒక దెబ్బ కొట్టింది. నాకు నిజమైన కుమారుడు రాముడే అని చెప్పి కొట్టింది. కానీ దేవతలు ప్రార్థించగా బ్రహ్మదేవుని ఆజ్ఞ పొంది సరస్వతీమాత కైక హృదయంలో చేరి మనసును మార్చేసి మంథర మాటలు వినేలాగున చేసి భరతునికి యువరాజ పట్టాభిషేకము శ్రీరామచంద్రునికి 14 వత్సరాలు అరణ్యవాసం కావాలని దశరథ మహారాజు ఆనంద పారవశ్యంలో కైక ఇంటికి పోగానే, కైక మందిరంకు పోగానే అలక గృహంలో కూర్చొని అలక గృహంలో ఏడ్చినట్టు పరితపిస్తూ నటిస్తూ నీ ఏం కోరుకుంటావో కోరుకో కైక అని అనగా, నా కుమారునికి యువరాజు పట్టాభిషేకం కావాలా, రాముడు అరణ్యవాసం చేయాలా 14 వత్సరాలు, నేను ఇదే కోరుకుంటున్నా, రఘువంశ మహారాజులు అసత్యం పలుకరు కావున నాకు ఆ వరం ఇవ్వని కోరుకుంది. కైక దశరథ మహారాజును కోరుకుంది. ఏ విధంగా ఒక పెను తుఫానమునకు ఒక్క నదీ తీరంలో ఉన్నటువంటి మహావృక్షమును నది తరంగాదుల వల్ల ఆ భూమి కోతబడి మహావృక్షము
టక్కన కింద పడిపోయినట్టుగా స్పృహ తప్పి పడిపోయినాడు. ఏదో శ్రీరామచంద్రుని యువరాజు పట్టాభిషేకం చేయాలని ఏదో మనసులో ఉత్సాహం వల్ల, అట్టి ఉత్సాహం ఉన్నందువల్ల తేరుకొని కైకేయి ఇంకేమైనా వరాలు కోరుకో, ఈ వరాన్ని విరమించుకో అంటే లేదు దేవదానవుల యుద్ధంలో నాకు వరాలు ఇచ్చినావు, ఆ 2 వరాలు నీ దగ్గర దాచినాను, ఇది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రామాయణంలో అన్ని చెప్పడానికి సమయం ఉండదు. విజ్ఞులైన మీరు పుణ్యపురుషులు, భక్తాగ్రేసులు గ్రహించాలా. ఎందుకంటే రామాయణం ఇంతమంది ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగనటువంటిది కావున నేను అన్ని చెప్పటానికి మధ్యలో నేను కట్ చేస్తున్నాను. కావున సంగ్రహంగా రాముని చరిత్ర తెలియాలని మీకు చెప్తున్నాను. అంత మళ్ళా మధ్యలో తప్పిపోతున్నారు కదా గురుదేవులని మీరు అనుకోవద్దు. అందుకోసమే మీరందరూ గ్రహించండి. ధర్మమూలమిదం రామ విదితంచ సతామపి తత్సత్యం నత్యచేత్ రాజా కోపితస్తత్కృతే యథ. మీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చినాడు దేవదానవ యుద్ధంలో. రామ 4 పాదాలతో ధర్మదేవత విహరిస్తుంది. ధర్మం అనగా 4, ధర్మదేవత 4 పాదాలని వివరిస్తూ ధర్మమే ఈ దేశమునకు ఆధారము రామ, ధర్మమూలమిదం జగత్, ఈ జగత్తుకు ఆధారము ధర్మమే. నువ్వు ధర్మాన్ని తప్పకుండుదుగాక, నా ఆజ్ఞ పాటించవలసిందే. ధర్మమూలమిదం రామ విదితంచ సతామపి తత్సత్యం నత్యజేత రాజా కుపితస్తత్కృతే యథ. ధర్మమును తప్పకుండా నాకు మాటించి నీకు 14 వస్త్రములు, అరణ్యవాసము, భరతునికి యువరాజు పట్టాభిషేకమని నేను కోరుకున్నాను రామ. అందుకోసమే మీ తండ్రి ఆ మాటను విరమించుకో, వరాన్ని విరమించుకో, ఏమైనా కోరుకుంటున్నది విరమించుకోలేదు రామ, విరమించుకునేది ఉండదు.